ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం ఏమనగా 1వ తారీఖు నుండి మాకు నోట్లకు వచ్చిన పంట ఇప్పటి వరకు నీరు అందించలేకపోతున్నారు. మరి నీళ్ళని ఎటు మళ్ళిస్తున్నారు? మాకు నోట్లకు వచ్చిన పంటకు నీరు అందించకపోతున్నారు. మాకు ఒక 45 రోజులు నీరు అందిస్తే మా పంట మాకు చేతికి వస్తుంది. కావున దయచేసి నీరును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వరి దశ చివరి దశకు వచ్చింది. మొన్న 1 తారీఖు నాడు సదర్మాట్ కెనాల్ పూర్తిగా బంద్ అయిపోయింది. సదర్మాట్ కెనాల్ కింద 14 గ్రామాల రైతులు ఉన్నారు. 18,000 ఎకరాల పార్కం ఉన్నది. ఈరోజు వరి చివరి దశకు వచ్చింది. కెనాల్ అనేది పూర్తిగా బంద్ అయింది. దీని ద్వారా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి అధికారులు స్పందించి ఈ యొక్క సంవత్సరము పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డ 2 పంటలకు నీరివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలియజేస్తున్నాము. రేపు లేగా ఎల్లుండి కెనాల్ విడుదల చేసి రైతులను కాపాడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. మరి రైతులకు నీళ్లు రావని చెప్పేసి ఇరిగేషన్ ఆఫీసర్స్ చెప్పినా కూడా పాలకుల నిర్లక్ష్యం, పాలకుల ప్రిస్టేజ్ కోసము వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు నీళ్లు లేవు, పోచంపాడులో నీళ్లు లేవు, ఖమ్మం వరకు నీళ్ళు వెళ్ళాలి, సాగునీరు కాదు మాకు సాగునీరు ముఖ్యమని చెప్పారు. దాన్ని నేను ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాను. కానీ పాలకులు ప్రిస్టేజ్ కోసం, ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే. ఈరోజు మొత్తం చివరి దశకు వచ్చింది. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏది ఒక 10 అంటే 2 తల్లు లేదా 3 తల్లు ఒక 15 రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళైతారు. అసలు ప్రిస్టేజ్ ఇప్పుడుంది. పాలకులారా, మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగించి మీరు ఎప్పటికీ బతకలేరు. కాబట్టి దయచేసి మీ ప్రిస్టేజ్ని లోపల పెట్టుకొని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి చీఫ్ మన ఈఈ గారితో మాట్లాడతారా, లేకుంటే సెక్రటరియట్లో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మీరు చేయాల్సిన పని ఇప్పుడుంది. ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతులు, కానీ మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు. కాబట్టి 2 రోజులు లేదా 3 రోజుల్లో నీళ్లు రిలీజ్ కాకపోతే మేము రావడానికి అవసరం లేదు, మేము నాయకులం ఉండాల్సిన అవసరం లేదు. రైతులే వచ్చి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మిమ్మల్ని చాలా నిర్బంధించి ఇబ్బంది పెడతారని నేను హెచ్చరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.